నమస్తే, నేను ప్రియాంకారావు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కొన్ని సభల్ని కార్యక్రమాల్ని నిర్వహించుకుంటున్నాయి. దీన్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలంగాణలో ఒక సభ పెట్టాలి అనుకున్నారు, నవనిర్మాణ సభ అని. దీనికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇప్పుడున్న గవర్నమెంట్. ఈయన కోర్టుకు కూడా వెళ్ళారు. ఇదంతా పక్కన పడితే ఇదంతా పొలిటికల్ గేమ్లో భాగంగానే జనసేన పెట్టే సభని అడ్డుకున్నారు అని చెప్పేసి వాదనలు వస్తున్నాయి. దీని వెనుకున్నది ఎవరు? జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టే సభని అడ్డుకుంటే కలిగే లాభం ఏంటి? లాభపడేది ఎవరు? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు సభలు చేసుకున్నాయి, పండగలు చేసుకుంటున్నాయి ఈరోజు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఆటంకం కలిగించేది. ఎందుకు అంటే ఇది ఆంధ్ర వాళ్ళ మీద తిరుగుబాట తెలంగాణ వాళ్ళు చేస్తుంది, లేదు అంటే కేవలం జనసేన పార్టీ ఇక్కడికి వస్తే ఓట్లు చెల్లుకుంటుంది ఇది అని చెప్పేసి పొలిటికల్ గేమా? ఇప్పుడు ఇలాంటివి జరగాలంటే ఒకటి శత్రువుకైనా జరిగిద్ది, అంతే కదా? అంతే. లేదా నష్టపరుస్తాడు, ఇక్కడికి వస్తే నష్టం జరిగిద్ది అనేది ఉద్దేశంతో రానికుండా ఈ రెండు అంశాలే. ఏదో ఒక రకంగా నష్టపోతాం రాజకీయంగా అనేది ఒకటి, లేదంటే శత్రువు కింద చూస్తే రానివ్వరు. జనరల్గా ఈ రెండు అంశాలే కదా. అంతే. సో పొలిటికల్ పార్టీలు ఏ స్టెప్ తీసుకున్నా ఖచ్చితంగా పొలిటికల్ కోణంలో నుంచి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు నవసంకల్ప సభ పెట్టారు, అనౌన్స్ చేశారు. కానీ తెలంగాణ పోలీసు పర్మిషన్ ఇవ్వాల. తెలంగాణ పోలీసు పర్మిషన్ ఇవ్వలేదంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూచనలు సలహా మేరకే ఇది నిర్ణయం వెలువడింది అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. సరే, దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు రాకూడదు, అసలు తెలంగాణలో ఎంటర్ కాకూడదు అని చెప్పి బాగా ఎక్కువగా మాట్లాడింది ఎవరు? కవిత గారు. కవిత గారు మాట్లాడారంటే ఆ స్కెచ్ ఎక్కడి నుంచి ఉండాలి? బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఫామ్ హౌస్ నుంచి ఉండాలి. ఓకే. ఆ స్కెచ్ ఫామ్ హౌస్ నుంచి ఉంటుంది తప్పితే వేరే ఉండదు. టీఆర్ఎస్ 2.0 అంటుంది కవిత గారు. 2.0 టీఆర్ఎస్ అని అంటుంది. అంటే ఆంధ్ర సెంటిమెంటు, లేదంటే ఆంధ్రోళ్ళు అనేటువంటి పదం ఒకటే ఉపయోగించి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉందెవరు? బీఆర్ఎస్ పార్టీ. సో కాబట్టి అది తప్ప వేరే చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదు. ఆ కారణం చేతనే ఖచ్చితంగా ఆంధ్ర అనేటువంటి ఒక సెంటిమెంట్ని రగిల్చి ఆంధ్ర అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలి మళ్ళీ అనేటువంటి ఒక భావన ఫామ్ హౌస్లో వేసినటువంటి స్కెచ్. దీనికి గొడ్డల పార్టీ ఫామ్ హౌస్ రెండు ఒకటే కదా. ఖచ్చితంగా ఈ రెండు ఒకటే అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఈ స్కెచ్ అంతా ఎక్కడ మొదలైంది, ఎక్కడ అది బయలుదేరింది, ఎక్కడ టచ్ అయింది అని అంటే ఫామ్ హౌస్లో మొదలై అమరావతిలో రేగి గవర్నమెంట్ దగ్గరికి వచ్చింది. సో ఇన్ని రకాల కోణాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండేది ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో. ఎన్డీఏ కోణం నుంచి చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, అంతే కదా. ఇక ఆ ఎన్డీఏని వ్యతిరేకిస్తుంది ఎవరు ఆంధ్రప్రదేశ్లో? గొడ్డలే కదా. సో అక్కడ గొడ్డలు వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఫామ్ హౌస్ వ్యతిరేకిస్తుంది, ఆటోమేటిక్గా వ్యతిరేకించాలి. అంటే గొడ్డల సగ ఇక్కడ తగిలింది, అంతే కదా. లేదంటే నవసంకల్ప సభ పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడినప్పుడు ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటున్నారు, ఓకే, మంచిదే. ఇక్కడ ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత వస్తే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలే వ్యతిరేకిస్తారు కదా. ప్రజలు ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన సభ పెట్టుకోవడానికి ఏమైంది? నవసంకల్పం అని పెట్టారు అంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఏం కాదుగా. వ్యతిరేక సభ అయితే పెట్టలేదు కదా. తెలంగాణలో ఉండేటువంటి జడ్ని యాక్టివేట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళంతా జడ్డే కదా నడుస్తుంది. జడ్ని యాక్టివేట్ చేయడానికి వస్తున్నారు, తప్పే ఉంది. అదిగదిగో ఆంధ్ర వాళ్ళు అంటున్నారు. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ కన్నా నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది నిజం సార్.
నార్త్ నుంచి వచ్చి అనేక మంది హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. అవును. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఆంధ్ర వాళ్ళు ఎవరు రాలే ఇక్కడికి. ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళే వెళ్ళిపోయారు కొంతమంది, కొత్తగా ఎవరు రాలా. 2019 నుంచి 2024 మధ్యలో వచ్చారు కానీ 2014 నుంచి 19 మధ్యలో రాలేదు. 2019 నుంచి 24 మధ్యలో కొంతమంది వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2024 కూటమి వచ్చింది కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. కొత్తగా వస్తుంది ఎవరైనా నార్త్ వాళ్ళు వస్తున్నారు. అది చూసుకోకుండా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు రాకూడదు అని చెప్పాడు అనేక మంది అంటున్నారు. తమాషా ఏంటంటే నాకు ఇవాళ ఉదయం ఒక వీడియో వచ్చింది, మాకు ఆంధ్ర వాళ్ళు అంటే వ్యతిరేకం లేదు, ఆ గుప్పుడు మంది ఆంధ్ర లీడర్లు అంటేనే మాకు పడదు, వాళ్ళే ఇప్పుడు హైటెక్ సిటీ కట్టి మొత్తం హైదరాబాద్ని మేమే డెవలప్ చేసామని చెప్పి చెబుతున్నారు, హైదరాబాద్ ఎప్పుడో ప్రపంచంలో పట్టణంలో ఉందని చెప్పి చెబుతున్నారు. అప్పుడు ఇవన్నీ కంపెనీలు లేవు కదా సార్. అదే చెప్పేది. అంటే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలి. ఇక్కడ ఎవరైనా రావచ్చు, నరేంద్ర మోడీ గారు రావచ్చు, సోనియా గాంధీ గారు రావచ్చు, రాహుల్ గాంధీ గారు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అంటే నాకు ఒకటి డౌట్ ఏంటి అంటే, ఇంతమంది ఒక జనసేనని టీడీపీని అడ్డుకోవడం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒకటవుతున్నాయి అంటే ఇంకా వాటి యొక్క బలం ఇక్కడ ఉంది అని. నేను అదే స్టార్టింగ్లో చెప్పాను, శత్రువునైనా రానివ్వరు, వస్తే మిత్రుడైనా సరే నష్టపోతామేమో అనేటువంటి ఒక భయం ఏదైతే ఉందో ఆ భయం ఉన్నటువంటి వాళ్ళే రానివ్వరు. తెలుసు వీళ్ళకి, ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వస్తే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు తెలుగుదేశం పార్టీని అని తీర్మానం వల్ల ఏం చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి బీసీలకి ఇవాళ రాజకీయ స్వేచ్ఛ వచ్చిందని అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చిందని చెప్పి ఆయన చెప్పారు కదా. చెప్పారు, ఏ పార్టీ చేయలేదు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప అని చెప్పి చెప్పారు లేదా? అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ తెలుగుదేశం పార్టీయే కదా వీళ్ళ బందీఖానాన్ని విడిపించింది. పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నట్టయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? చరిత్ర చదువుకోవాలి. ఇప్పుడు వ్యతిరేకించేటువంటి వాళ్ళు చరిత్ర చదువుకోవాలి. అసలు నాకే 2-3 సార్లు నేను షాపులకి వెళ్తే నాకే చెప్పారు చాలామంది, నేను అడగకుండానే, ఇవాళ ఇలా ఉన్నామని అంటే మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి భిక్షానండి అని చెప్పి నాకు చాలామంది చెప్పారు. షాపులకి నేను ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు కాబట్టి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట నేను చెప్తుంది. పల్లెటూరులో ఇప్పటికీ దీని గురించి చర్చించుకుంటారు కదా. టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబరు ప్రకాష్ గారు పెద్ద మనిషి, ఆయన అనలిస్టు, కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉన్న ఆయన నా ఇంటర్వ్యూలో నాకే చెప్పాడు స్వయంగా, ఇవాళకి కూడా లీడర్లో ఉన్నా లేకపోయినా, పార్టీ ఉన్నా లేకపోయినా 15% ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి ఆయనే చెప్పాడు నా ఇంటర్వ్యూలో స్వయంగా. తెలుసు వాళ్ళకి. అందుకే ఆ 15%తో పాటు ఇప్పుడు ఒకవేళ యాక్టివేట్ అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చి మొత్తం ఖాళీ అయ్యేది ఫస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కారణం ఏంటి? ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు మొత్తం తెలుగుదేశం నుంచి వెళ్ళినోళ్ళే కదా. లీడర్లు, ఓటర్లు, ఆ పార్టీకి ఉన్నటువంటి అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినోళ్ళే. సో మళ్ళీ ఏమన్నా తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయితే నష్టపోతామేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ 2 పార్టీలు తప్ప ఎవరైనా రావచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు రాష్ట్రం ఎడగొట్టని ఏమన్నారు? తల్లిని చంపి బిడ్డని బయటికి తీశారు అన్నారు. మరి నరేంద్ర మోడీ గారు సభలు పెడుతుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? అడ్డుకోవాలిగా. మరి అడ్డుకోవాలి కదా, ఎందుకు అడ్డుకోలేదు? చంద్రబాబు నాయుడు గారు సభ పెడితే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే నష్టం వస్తుందా? ఇక్కడ ఉండకూడదు. ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరిస్తే పెట్టకూడదా? మరి ఇదే ఎన్టీ రామారావు గారి విగ్రహం కేటీఆర్ గారు పోయి ఖమ్మంలో ఆవిష్కరించవచ్చు, అప్పుడు మాట్లాడరు వీళ్ళు. ఎందుకు జూబ్లీ హిల్స్ లో పెట్టమని సిఫార్సు అదే అమీర్పేటలో పెట్టడానికి ఒప్పుకున్నాడుగా. వ్యతిరేకత లేదు, మేము వ్యతిరేకించమన్నారు, అది వేరే. అంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, ఎన్టీఆర్ విగ్రహం ఇలా పెడతారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మంలో పెట్టినప్పుడు ఖమ్మంలో ఆవిష్కరించింది ఎవరు? కేటీఆర్ గారు కదా. మరి వీళ్ళంతా ఏమైపోయారు ఆ రోజున? అసలు తలాతోక లేకుండా మేధావుల ముసుగులో కొంతమంది ఆ గుప్పుడు మంది ఆంధ్ర వాళ్ళు అని చెప్పి పడికట్టు పదం చెబుతూ వాళ్ళు సమాజాన్ని పక్కదో పట్టిస్తున్నారు. అసలు వాస్తవంగా 2023 ఎన్నికల్లో కూడా ఇట్నే చేశారు చాలామంది. కాకపోతే నీకు తెలంగాణ సమాజం చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. తెలంగాణ సమాజంలో చాలా చైతన్యం కూడా ఎక్కువ, ఉద్యమ నేపథ్యం చాలా ఉన్నాయి. అందుకే ఈ సోకాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. వీళ్ళు చెప్పేది ఏదో ప్రజలు వింటారు, మా వెంటే ప్రజలందరూ ఉంటారు అనుకుంటున్నారు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఒకవేళ వీళ్ళు చెప్పేది అన్నట్టయితే మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అసలు ఇన్ని రావుగా, తెలంగాణలో రావుగా. హైడ్రా అదే ఇదని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎలా వచ్చింది?
బీఆర్ఎస్ పార్టీ రావాలి కదా, ఎందుకు రాలా? మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు బీఆర్ఎస్ పార్టీ? కంటోన్మెంట్లో ఎందుకు గెలవలేదు? ఒక్క ఎన్నికలన్నా గెలిచారు ఈ మధ్యకాలంలో? ఈ సోకాళ్ళు కొంతమంది చెప్పే ఆంధ్ర మేధావుల్ని, లేదంటే ఆంధ్ర వాళ్ళని, లేదంటే ఆంధ్రాలో ఆంధ్ర అనేటువంటి పదాన్ని వ్యతిరేకంగా ఒక బూచిగా చూపించి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ మరి ఈ రిజల్ట్ గురించి ఏం చెప్తారు? రేపు గ్రేటర్ హైదరాబాద్కి వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళనలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు. అవును. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీకి అధినేత. ఆయన పార్టీ పెట్టిందే, అనౌన్స్ చేసింది తెలంగాణలో. తెలుగుదేశం పార్టీ పుట్టింది కూడా హైదరాబాద్ నడిబొడ్డును పుట్టింది. మరి ఎవరెవరో ఇప్పుడు ఎక్కడెక్కడ లీడర్లో వచ్చి పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళి మొత్తం నేను దేశకి నేత అని వెళ్ళొచ్చు, మహారాష్ట్ర కూడా వెళ్ళొచ్చు, హర్యానా వెళ్ళొచ్చు, ఆంధ్రప్రదేశ్కి పార్టీ ఆఫీస్ పెట్టుకోవచ్చు. మరి ఆంధ్ర వాళ్ళు మాత్రం ఇక్కడ రాకూడదు. ఇదేమి లాజిక్కో ఆ మేధావులు చెప్పాలి, ఆ మేధావులు చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా రావచ్చు, కానీ ఆ రెండు పార్టీలు లేకపోతే ఆ ఇద్దరు నాయకులు తప్ప అన్నట్టు ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.